కొన్ని కథలు జీవితాలుగా మారతాయి, కొందరి జీవితాలే కథలుగా మారతాయి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 2029లోపు పేదరికాన్ని బాగా తగ్గించేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు సైతం ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు రేపటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని వివరించారు. ఎప్పుడు వీలైతే అప్పుడు తెచ్చుకునేలా రేషన్ పంపిణీ ఉంటుందన్న ఆయన దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తారని వివరించారు. గతంలో డోర్ డెలివరీ పేరిట రేషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ వాళ్లే తీసుకుని కాకినాడ పోర్టుకు తీసుకెళ్లేవారని తెలిపారు. ఇప్పుడు రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్న సీఎం పేదల ఆదాయంతో పాటు జీవన ప్రమాణాలు పెరగాలని ఆకాంక్షించారు. ఉపాధి హామీ పనులతో గ్రామాల్లో వెలుగులు తీసుకొస్తామన్న చంద్రబాబు మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేసేందుకు టీసీఎస్, ఎల్&టీ, ఐబీఎం చేసుకున్న అవగాహన ఒప్పందాలకు ఆమోదిస్తూ ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ 3 సంస్థలతో ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పార్క్లో అధునాతన 156 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్ 2ను ఐబీఎం ఏర్పాటు చేయనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్, పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ ను టీసీఎస్ అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్థిక, ఉత్పత్తి, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు, పరిశోధన సహకారాన్ని టీసీఎస్ అందించేలా ఈ ఒప్పందం కుదిరింది. క్లయింట్ నెట్వర్క్ సహా స్టార్టప్, ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్&టీ సంస్థ అందించింది. 2026 జనవరి 1 నాటికి రాజధాని అమరావతిలో అధునాతన క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. అత్యాధునిక గోశాలల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని తెలిపారు. గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన డిజైన్లను 4-5 రోజుల్లో ఖరారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేసి గడువులోగా పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. తొలి విడతలో పశు, వ్యవసాయ, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇరుకుగా గోవులను బంధించినట్లుగా ఉండకూడదని, స్వేచ్ఛగా తిరిగేలా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించాలని స్పష్టం చేశారు. కనీసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు వీలుగా స్థలాలను గుర్తించాలని సీఎం చెప్పారు. గోశాలల నిర్వహణలో ధార్మిక సంస్థలను భాగస్వామ్యం చేసే అంశం పరిశీలించాలని సూచించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో తాను రహస్యంగా సమావేశమైనట్లు చెప్పిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ పోస్టు పెట్టారు. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలోనే పీసీసీ చీఫ్ కూడా నడుస్తున్నారని హరీష్ విమర్శించారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావన్నారు. పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప ఇతర పార్టీ నాయకులను, తమ పార్టీ నుంచి వెళ్లిన నాయకులను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని హరీష్ స్పష్టం చేశారు. ఇలాంటి ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు హరీష్ సూచించారు. కవిత వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇదంతా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తోందని కరీంనగర్లో విమర్శించారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని తెలిపిన బండి సంజయ్ ఈ 2 పార్టీలు ఎప్పటికీ కలవబోవని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే గతంలో కలిసి పనిచేశాయని, భవిష్యత్తులోనూ బీజేపీని ఓడించేందుకు ఇదే పనిచేస్తాయని బండి సంజయ్ తెలిపారు. ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది నక్సల్స్ ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. వివిధ దళాల్లో పనిచేస్తున్న 8 మంది తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను తెలుసుకుని జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఎస్పీ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 355 మంది నక్సల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయారని చెప్పారు. నక్సల్స్ కార్యకలాపాలు కొనసాగితే తెలంగాణ పోలీసులు ఊరుకునేది లేదని శబరీష్ స్పష్టం చేశారు. మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన సూచించారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. షాంగ్రీ-లా సమావేశం కోసం సింగపూర్ వెళ్లిన అనిల్ చౌహాన్ అక్కడ బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామో మాత్రం ఆయన వెల్లడించలేదు. అణు యుద్ధాన్ని ఆపానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన సీడీఎస్ 4 రోజుల భారత్-పాక్ ఘర్షణ అణు యుద్ధానికి ఏమాత్రం చేరువ కాలేదని తెలిపారు. అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికి ఎన్నో మార్గాలు ఉన్నాయన్నారు. భారత్ దాడులను అడ్డుకోవడంలో చైనా రక్షణ వ్యవస్థలు ప్రభావవంతంగా పనిచేశాయన్న పాక్ వాదనను తోసిపుచ్చారు. అవి పనిచేయలేదని స్పష్టం చేశారు. భారీగా రక్షణ వ్యవస్థలు మోహరించిన పాక్ వాయుసేన స్థావరాలపై అత్యంత ఖచ్చితమైన దాడులు చేశామన్నారు. 6 భారత జట్లను కూల్చేశామన్న పాక్ ప్రకటనలో వాస్తవం లేదన్న సీడీఎస్ కొన్నింటిని కోల్పోయామని చెప్పారు. సంఖ్య ముఖ్యం కాదని, ఏ కారణాల వల్ల కోల్పోయామో తెలుసుకోవటం ముఖ్యమని చెప్పారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న మరో వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు థానేలో అరెస్టు చేశారు. హనీ ట్రాప్ లో చిక్కిన రవీంద్ర వర్మ అనే 27 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ భారత యుద్ధ నౌకలు సబ్మెరైన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్లు తెలిసింది. ఓ రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వర్మకు నేవల్ డాక్యార్డ్ కు వెళ్లి నేవల్ షిప్లు సబ్మెరైన్లలో ప్రయాణించే అవకాశం ఉండేది. ఈ క్రమంలోనే 2024 ఏడాది అతడికి పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే యువతులు ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు. తమను భారత్ కు చెందిన వారిగా పరిచయం చేసుకున్నారు. తర్వాత నిజం తెలిసినా వారితో సంప్రదింపులు కొనసాగించిన రవీంద్ర వర్మ ఓ ప్రాజెక్టు కోసమని యుద్ధ నౌకలు జలాంతర్గాముల సమాచారం అడగ్గా వారికి అందజేశాడు. యుద్ధ నౌకలు సబ్మెరైన్లలోకి ఫోన్ తీసుకెళ్లే అవకాశం ఉండదు కాబట్టి స్కెచ్ల రూపంలో యువతులు అడిగిన సమాచారాన్ని వర్మ అందజేశాడు. బదులుగా అతడి బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు జమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ గూఢచర్యం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, యూట్యూబర్, విద్యార్థులు, సైనిక ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ గడిచిన 24 గంటల్లో 7గురిని బలి తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 3,300 దాటింది. ఇందులో అత్యధికంగా కేరళలో 1,300కు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్లో 205 మంది కోవిడ్ కు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో 16, తెలంగాణలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారంలో 5 రెట్లు వేగంతో కోవిడ్ కేసులు పెరిగినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చనిపోయారు. కోవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం అన్ని రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. అసోంలోని బోండా ప్రాంతంలో కొండ చర్యలు విడిగిపడి 5గురు చనిపోయారు. లఖీంపూర్లో వరదలకు పశువులు మృత్యువాత పడ్డాయి. గువాహటి వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ బృందాలు రక్షించాయి. మిజోరాంలోని లాంగుట్లాయ్ టౌన్లో కొండ చర్యలు విరిగిపడి ఓ హోటల్, 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అరుణాచల్ ప్రదేశ్ సహా సిక్కిం, నాగాలాండ్, త్రిపుర, బెంగాల్, మేఘాలయలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచుకొడుతున్నాయి. మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో 3 మరణించారు. అరుణాచల్లోని దపోరిజో ప్రాంతంలో సిగిన్ నదిలో ప్రవాహం పోటెత్తింది. కామెంగ్లో వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించారు. బియాంగ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇటు కేరళలోని కొల్లం, తిరువనంతపురం, పత్రంతిట్ట, అల్లపూజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, మలప్పురం, కోజికోడ్, కర్నూలు జిల్లాల్లోనికి ఇళ్లలోకి వరద చేరగా వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కర్ణాటక, మహారాష్ట్ర సహా జమ్మూ కాశ్మీర్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్తో సుంకాలపై చర్చలు సానుకూలంగా జరుగుతున్నట్లు చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు చేరువైనట్లు ట్రంప్ తెలిపారు. భారత్, పాక్లు ఘర్షణలకు దిగితే వారితో వాణిజ్య ఒప్పందం చేసుకునే అవకాశాలు సన్నగిల్లుతాయని హెచ్చరించారు. సుంకాలపై చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ ప్రతినిధులు కూడా వచ్చే వారం వాషింగ్టన్ కు రానున్నట్లు ట్రంప్ తెలిపారు.